ఈ వీడియో మేము లాస్ట్ సండే పెనుగంచిప్రోలు తిరుపతమ్మ వారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసాము. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసినంత వరకు అమ్మవారి టెంపుల్ గురించి ప్రతి డీటెయిల్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. మేమున్న ప్లేస్ నుంచి అమ్మవారి టెంపుల్కి ఆల్మోస్ట్ 240 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్గా బయలుదేరి వెళ్ళాము. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ముందు ఇంట్లో పూజ చేసుకొని వెళ్తాం కాబట్టి మార్నింగే లేచి ఇంట్లో పూజ అంతా చేసుకొని 5కి 6 కల్లా బయలుదేరి వెళ్ళిపోయాం. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఎందుకు తీశానంటే, మా వారు ఒక టోల్‌గేట్‌ని తప్పించడానికి చాలా రకాలుగా ట్రై చేసి, ఎలాగోలా ఒక టోల్‌గేట్ తప్పించి విజయవాడ హైవే ఎక్కాము. సో, స్టార్టింగ్‌లో చెప్పినట్టుగా మేము బయలుదేరిన ప్లేస్ నుంచి అమ్మవారి టెంపుల్‌కి 240 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మేము బయలుదేరింది పొదిలి నుంచి. అమ్మవారి టెంపుల్ విజయవాడ నుంచి ఒక 65-70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళే హైవేలో ఒక 65 కిలోమీటర్స్ విజయవాడ నుంచి వచ్చిన తర్వాత ఒక అండర్ పాస్ ఉంటుంది. దాంట్లో నుంచి అమ్మవారి టెంపుల్‌కి రైట్ సైడ్‌గా వెళ్ళాలి. మేమైతే 9కి టెంపుల్‌కి చేరుకున్నాము. టెంపుల్‌కి చేరుకున్నామో లేదో అమ్మవారిది, స్వామివారి దర్శనం ఇలా అయింది. ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే పొంగల్ పెట్టాలి అనుకోని వెళ్ళాను. మనం ఇంటి దగ్గర నుంచి ఏమి తీసుకెళ్ళకపోయినా సరే ఒక 250 ఇచ్చామంటే మనకి పొంగల్‌కి కావాల్సిన సామాను మొత్తం వాళ్ళే ఇస్తారు. కుండ, పొయ్యి, కట్లు వాటితో సహా. మనం పొంగల్ పెట్టుకోవాలనుకోవాలే గానీ చాలా షెడ్‌లు వేసే ఉంటారు. సో, ఏదో ఒక దాంట్లోకి వెళ్ళేసి మనకు కావాల్సినవి తీసేసుకొని పెట్టుకోవచ్చు. అమ్మవారి టెంపుల్ మున్నేరు నది పక్కనే ఉంటుంది. బట్ అక్కడ ఎక్కువ వాటర్ లేవని జెప్పేసి మేము పొంగల్ పెడదాం అనుకున్న ప్లేస్‌లోనే అక్కడే వాటర్ ఉంటే అక్కడ స్నానం జేసేసి పొంగల్ పెట్టాము. ఈ పొంగల్ పెట్టిన తర్వాత నేను ఆ షాప్‌లోనే కలశము అవి తీసుకున్నాను. ఇక్కడ మనం ఏదన్నా కోరిక కోరుకొని కోరిన తర్వాతే పొంగల్ పెట్టాలని ఏం లేదండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పెడుతూనే ఉన్నారు. నేను కూడా అంతే. ఇంత దూరం ఎలాగో వచ్చాం గదా! అందరూ పెడుతున్నారని జెప్పేసి పెట్టి ఇంటి దగ్గర నుంచి అమ్మవారికి చీర, సారె అన్నీ తీసుకొచ్చాను. ఇంక అవి గూడా ఇచ్చాను. ఇంకా ఈ టెంపుల్ గురించి నాకు తెలిసినంత వరకు చెప్తానని చెప్పాను గదా! అది చెప్తానిప్పుడు. ఒక సామాన్య మహిళగా పుట్టి లక్షల మంది ఆరాధించే గ్రామ దేవతగా అసలకి తిరుపతమ్మ వారు ఎలా అవతరించారనేది చెప్తాను. దైవభక్తికి నిలయంగా మారి దక్షిణ కాశీగా కీర్తించబడే ఆ ప్లేస్ పేరే పెదకాంచీపురం. సో, ఇప్పుడు మనం ఏదైతే పిలుస్తున్నామో పెనుగంచిప్రోలు అని దాన్ని అంతకుముందు పెదకంచీపురం అనేవాళ్ళు. ఇది మున్నేరు నది తీరంలో ఉంటుంది. సుమారు 17వ శతాబ్దంలో పెదకాంచీపురం కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామదాసు, వెంగమాంబ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్ళు అండ్ ధర్మగుణం కలిగిన వాళ్ళనమాట. అంటే ఎవరైనా సరే ఆపద అంటే చూసేవాళ్ళు కాదు. అంత సహాయం చేసే గుణం ఉన్నవాళ్ళు. ఎంత పుణ్యకార్యాలు చేసినా సరే వాళ్ళకి ఒక లోటైతే ఉండిపోయింది. సో, పెళ్ళైన చాలా ఏళ్ళైనా సరే సంతానం లేదు. ఎన్నో గుడుల చుట్టూ, పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే ఫలితం లేదు. చివరగా ఆ ఆపద మొక్కులవాడైన వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే ఆయన ఫలితంగా ఆ ఆపద మొక్కుల వాడి కరుణా కటాక్షం వల్ల వెంగమమ్మ గర్భం ధరిస్తుంది. సో, అలా తిరుపతమ్మ తల్లి పెదకాంచీపురం వాస్తవ్యులైన రామదాసు, వెంగమాంబలకు జన్మిస్తుంది. చిన్నప్పటి నుంచే తిరుపతమ్మ తల్లి అందరి పిల్లలాగా ఆటలు పాటలు కాకుండా దైవభక్తితో దానగుణంతో ఉండేది. కాలక్రమేణా తిరుపతమ్మ తల్లికి యుక్త వయసు రాగానే అదే ప్రాంతానికి చెందిన ముక్కపాటి వంశీయుడైన ముక్కపాటి గోపయ్యకి ఇచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపిస్తారు తల్లిదండ్రులు. ఆ గోపయ్య తండ్రి కూడా ఒక వ్యవసాయదారుడే. అలా పెళ్లి తర్వాత భర్తనే ప్రత్యక్ష దైవంగా భావించి అత్తగారింట్లో కుడికాలు పెడుతుంది. అలా తిరుపతమ్మ తల్లి అత్తగారింట్లో కుడికాలు పెట్టిందో లేదో అత్త వెంకమ్మ, తోడికాడలు చందమ్మ వేధింపులు స్టార్ట్ చేసేస్తారు. తిరుపతమ్మ తల్లికున్న అసమానమైన పతివ్రత ధర్మాన్ని, దైవభక్తిని చూసి వాళ్ళెప్పుడూ కుళ్ళుకుంటుండేవాళ్ళు. తిరుపతమ్మ తల్లి సహనాన్ని పరీక్షించడానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. ఆ పరీక్షల్లో భాగంగానే అత్త వెంకమ్మ ఎవరూ చేయలేని ఒక అసాధారణ పని ఇచ్చి అది నైట్‌కి నైటే పూర్తి చేయాలి అని చెప్తుంది. అది ఏంటి అంటే పెసలు, కందులు, మినుములు, రాగులు ఇలా చిన్న చిన్న ధాన్యాలు మొత్తం కలిపి రాత్రికి రాత్రే వాటిని వేటికి వాటికి వేరు చేయాలి అని చెప్పింది. తిరుపతమ్మ తల్లికి ఉన్న సహనం వల్ల ఒక్క మాట కూడా మాట్లాడకుండా కన్నీళ్లతో ఆమె ఇలవేల్పును ప్రార్థిస్తుంది. అప్పుడు ఆ దేవుని చిత్తంతో అసంఖ్యామానమైన చీమలు, పక్షులు వచ్చి ఆ ధాన్యాన్ని వేరు చేస్తాయి. ఆ సన్నివేశాన్ని చూసిన తర్వాత కూడా అత్త వెంకమ్మ తెలుసుకోలేకపోయింది ఆమె ఎంత దైవ స్వరూపురాలో. అమ్మవారి సహనాన్ని ఇంకా పరీక్షించడానికి పచ్చి మట్టితో చేసిన కుండను తీసుకొచ్చి మున్నేరు నదికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్తుంది. మామూలుగా అయితే పచ్చి మట్టితో చేసిన కుండ వాటర్ తగలగానే నీరు నీరుగా అయిపోతుంది. వాటర్‌లో కలిసిపోతుంది. బట్ అమ్మవారి పతివ్రత ధర్మం వల్ల ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పడకుండా కుండ నిండా నీళ్లు తీసుకొచ్చి అత్త చేతికిస్తుంది. ఇలా అత్త, తోడికోడలు పరీక్షలు ఎదుర్కొంటున్న సమయంలోనే తిరుపతమ్మ తల్లికి మరో పెద్ద పరీక్ష ఎదురవుతుంది. ఒక భయంకరమైన అంటువ్యాధి వస్తుంది. అప్పట్లో అంటువ్యాధికి మందులు ఉండేవి కాదు. అందులోనూ అందరూ ఏదో పాపకార్యం చేస్తే ఈ వ్యాధి వస్తుంది అన్నట్టుగా చూసేవాళ్ళు. మొదటి నుంచి తిరుపతమ్మ తల్లంటే పడిన అత్తా తోడుకోడలు ఇదొక సాకుగా తీసుకొని దారుణంగా ఇంట్లో నుంచి గెంటివేస్తారు. ఊరికి దూరంగా ఎవరూ వెళ్ళని ఒక పశువుల పాకలో ఉంచుతారు.
అలా అమ్మవారి కష్టాన్ని చూసిన పుట్టింటి వాళ్ళు మా ఇంటికి వెళ్దాం రామ్మని చెప్పి ఎంత పిలిచినా సరే ససేమిరా వెళ్ళలేదు. వెళ్ళకపోగా ఒక మాట అంటుంది, నా భర్త అనుమతి లేనిదే ఒక్క అడుగు కూడా నేను వెయ్యను అని చెప్పి. మనకి ఆ మాటతోనే అర్థమవుతుంది ఆమె ఎంత పతివ్రత ధర్మాన్ని పాటిస్తుంది అని. ఆ అమ్మవారి కష్టాన్ని చూసి చెలించిపోయిన ముదిరాజు వంశీయురాలైన పాపమాంబ అమ్మ స్వయంగా తన చేతులతో అమ్మకు సేవ చేస్తుంది. తిరుపతమ్మ తల్లి ఆమె చూపించే మాతృవాత్సల్యానికి పొంగిపోయి ఆమెకు ఒక గొప్ప వరం ఇస్తుంది. అది ఏంటి అంటే, భవిష్యత్తులో నేను దైవంగా పూజలు అందుకునే సమయంలో నా ఆలయంలో జరిగే ప్రథమ పూజలు అర్చకత్వ బాధ్యతలు నీ ముదిరాజు వంశీయులే నిర్వహిస్తారు అని వరమిస్తుంది. ఆ మాట నేటికి అక్షర సత్యంగా నిలిచి ఉంటుంది. ఆ వంశీయులు మాత్రమే పూజలు చేస్తున్నారు. అలా కాలం జరుగుతూ ఉండగా ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు కాటకాలు వచ్చాయి. నదులన్నీ ఎండిపోయాయి, ఎక్కడా మేత లేదు. ఆ టైంలోనే గోపయ్య తండ్రి పశువుల ఆహారం కోసమై అడవికి వెళ్లాల్సి వచ్చింది. అలా పశువులు అడవిలో మేత మేస్తూ ఉండగా ఎక్కడి నుంచి ఒక పెద్ద పులి వచ్చి ఆవు మీద దాడి చేస్తుంది. ఆ ఆవుల ప్రాణాలు కాపాడడానికి గోపయ్య తండ్రి ఆ పులితో పోరాడతాడు. అలా నిర్విరామంగా చాలాసేపు పోరాడిన తర్వాత ఆ పులి పంజా దెబ్బలకి తట్టుకోలేక గోపయ్య తండ్రి మరణిస్తారు. తిరుపతమ్మ తల్లికి ఉన్న దివ్య దృష్టితోటి అక్కడ జరుగుతున్న సంగతిని చూడగలుగుతుంది. ఎవరైనా భర్త చనిపోయారు అంటే బాధపడతారు కదా, బట్ అమ్మవారు మాత్రం ఈ రోజు నుంచి నాకు ఈ బాధల నుంచి విముక్తి దొరికింది అని నిశ్చలంగా ఉంటుంది. నేను దైవంగా భావించే నా భర్త చనిపోయారు కాబట్టి నేను ఈ తనువును చాలించాలి అని నిర్ణయం తీసుకుంటుంది. అలా అమ్మవారి మొహంలో ఒక మహా ప్రశాంతత నెలకొంటుంది. మున్నేరు నది పక్కనే గోపయ్య తండ్రి చితి కోసం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రదేశానికి తిరుపతమ్మ తల్లి ఒక మహా తేజస్సుతోటి ఒంటి నిండా ఆభరణాలతోటి చేరుకుంటుంది. ఆ తేజస్సును చూసి అత్త వెంకమ్మ, తోడికొడలు చంద్రమ్మ భయపడుతూ వణుకుతూ అమ్మవారిని మా తప్పులను క్షమించమని కాళ్ళ మీద పడి ప్రాధేయపడతారు. మహా ఇల్లాలైన తిరుపతమ్మ తల్లి వాళ్ళ మీద ఎటువంటి కోపం లేకుండా క్షమిస్తుంది. గోపయ్య తండ్రి చితి పక్కనే అమ్మవారు అగ్ని ప్రవేశం చేస్తారు అగ్నిగుండంలో. అలా అగ్ని ప్రవేశం చేసే ముందు ఆ ఊరి జనాలతో ఇలా చెప్తుంది, నన్ను నమ్ముకున్న ఈ ఊరి జనాలకి ఎప్పుడూ ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని మాటిస్తుంది. అంతేకాకుండా నన్ను నమ్మి కొలిచే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సిరి సంపదలతో ఉంటారు అని చెప్పేసి చెప్తుంది. ఇంతటితో అయిపోలేదు. అలా అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన 3 రోజుల తర్వాత గోపయ్య తండ్రి మీద దాడి చేసిన పెద్ద పులి అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన చోటుకు వచ్చి 3 ప్రదక్షిణలో భక్తితో తిరిగి తుది శ్వాస వదులుతుంది. జంతువులు సైతం అమ్మవారి దివ్య దృష్టికి తల వంచిన దృశ్యాన్ని చూసి ఆ ఊరి ప్రజలు ఆశ్చర్యపోతారు. అలా ఆ పెద్ద పులి చనిపోయిన ప్లేస్లోనే అమ్మవారికి గుడిని కడతారు. అదే ఇప్పుడు మనం చూస్తున్న అమ్మవారి మెయిన్ టెంపుల్. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తరగట్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే అమ్మవారి గుడిలో పెళ్లి చేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మెయిన్ టెంపుల్లోనే అమ్మవారి చేతిలో పసుపు కుంకుమలు అంటే కుంకుమ భరిణి ఉంటుంది. దానివల్ల అక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతానం కలుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇది అండి నాకు తెలిసిన అమ్మవారి చరిత్ర అయితే. ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్గా చెప్పినా ఆర్ఎల్స్ ఏదైనా మర్చిపోయినా నాకు కామెంట్స్లో మాత్రం తప్పకుండా తెలియజేయండి. అంతేకాదు మేము వెళ్ళే దారిలో పులిచింతల ప్రాజెక్ట్ కూడా చూసుకొని వెళ్ళాము. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను, మిస్ అవ్వకుండా చూడండి. ఇంతకీ మేము ఈరోజు ఈ టెంపుల్కి ఎందుకు వచ్చాము అంటే, మా కొండ వాళ్ళు మొక్కుబడి తీర్చుకుంటుంటే పిలిచారు, అందరం వెళ్ళాము. ఇక్కడ మేము తీసుకున్న ప్లేస్ వివరాలకు వస్తే, ఇది మొత్తం ఒక ఓపెన్ హాల్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఒక 1500 ఛార్జ్ చేశారు పర్ డేకి. పర్ డే అంటే కంప్లీట్ డే ఏం కాదు, మనకు మార్నింగ్ నుంచి ఐ థింక్ 4 ఆర్ 4:30 వరకు ఇచ్చారు. ఈ హాల్ ఎక్కడుందంటే ఒక మామిడి తోటలో ఉంటుంది. ఒక హాల్ కాదు, నెంబర్ ఆఫ్ హాల్స్ ఉంటాయి. మేము ఒక హాల్ బుక్ చేసుకున్నాము. ఇంకా హాల్తో పాటుగా మనకి డ్రెస్సింగ్ రూమ్ అంటే డ్రెస్ చేంజెస్ చేసుకోవడానికి ఒక డ్రెస్సింగ్ రూమ్ అండ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. మెయిన్గా వాటరు, అసలు వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఫెసిలిటీస్ తోటి ఇచ్చారు. ఇంకా సరౌండింగ్స్ విషయానికి వస్తే ఎంత పీస్ఫుల్గా ఉందంటే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. చుట్టుపక్కల మామిడి తోటలు, అన్ని రకాల చెట్లు ఉన్నాయి. మనకి ఎటు చూసినా సరే గ్రీనరీ కనిపిస్తుంది, అంత బాగుంది. అండ్ మా అదృష్టం ఏంటంటే మేము వెళ్ళిన రోజు అసలు ఎండ కూడా లేదు, చాలా కూల్గా ఉంది. ఇన్ కేస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇలాంటి హాల్ ఒకటి బుక్ చేసుకోండి, మీరు చాలా పీస్ఫుల్గా స్పెండ్ చేస్తారు. అండ్ అమ్మవారి గురించి చెప్పడం ఇంకో విషయం మర్చిపోయాను. మనకి ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలో అంటే ఫిబ్రవరి మార్చిలో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. మీరు ఆ టైంలో కానీ వచ్చారంటే ఇంకా చాలా సంబరంగా ఉంటుంది. అంతేకాకుండా అమ్మను నమ్మేవాళ్ళు ఎవరైనా సరే కొత్త వెహికల్ తీసుకున్నారు అంటే అక్కడికి వచ్చి పూజ చేయించుకుని వెళ్తున్నారు. మేము అలా అమ్మవారి దర్శనం చేసుకొని వండుకొని తిని బయలుదేరేసరికి ఈవినింగ్ 4 ఏమో అయింది. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి వాతావరణంలో చాలాసేపు స్పెండ్ చేసాము అనిపించింది, చాలా పీస్ఫుల్గా.
మేము మొత్తం ఒక 7 కారులో ఏమొచ్చాము. సో, 7 కార్స్, ఒక ఆటో వచ్చింది. మేము మా కారులోనే వచ్చేసాము. ఇంక మేము 4కి బయలుదేరాము. బయలుదేరి వెళ్తున్న దారిలో గూడా రోడ్డుకి అటు సైడ్, ఇటు సైడ్ ఉన్న గ్రీనరీ చూస్తే అసలు నాకెంత అనిపిచ్చిందో. మాది ప్రకాశం డిస్ట్రిక్కు. సో, ఇలాంటి సీనరీస్ చాలా రేర్‌గా కనిపిస్తాయి మాకు. నాకైతే చాలా అనిపిచ్చింది. మేము మార్నింగ్ వచ్చే దారిలోనే వెళ్ళుంటే సో, 4కి బయలుదేరాం గాబట్టి అరౌండ్ 8, 8:30 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ అలా గాకుండా మా వారు వెళ్ళే దారిలోనే పులిచింతల ప్రాజెక్ట్ ఉంటుంది. అది చూసుకొని వెళ్దామని జెప్పేసి అక్కడికి తీసుకెళ్లారు. వెళ్ళే దారిలోనే కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ వెళ్ళాము. సో, ఎలాగోలా వెళ్ళాము. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మీకు కావాలంటే ఇంకో వీడియో చేస్తాను గానీ, బట్ మా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. ప్రాజెక్ట్ చూసినంత సేపు పక్కన సీనరీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ వెళ్ళే దారిలో అయితే చాలా స్ట్రగుల్సే ఫేస్ చేయాల్సొచ్చింది. రోడ్లయితే అస్సలు బాగలేవు. మాక్సిమం సర్వీస్ రోడ్లే ఉన్నాయి. ఎంత లేట్ అయిందంటే 8, 8:30కి రావాల్సిన వాళ్ళం ఆల్మోస్ట్ 10:30 అయింది ఇంటికొచ్చేసరికి. బట్ అందులోను చిన్న హ్యాపీనెస్ ఏంటంటే కొన్ని టోల్ గేట్స్ తగలవు. మనం ఈ రూట్‌లో వచ్చామంటే. సో, అదొక చిన్న హ్యాపీనెస్. ఇంకా బాగా నైట్ అయిపోయింది గదా! ఎక్కడి వాళ్ళం అక్కడ నిద్రపోతూనే ఉన్నాం. పాపం మా వారే ఎలాగోలా తీసుకొచ్చారు సేఫ్‌గా. నేను పిల్లలతో ఎక్కడికి బయటికెళ్ళినా సరే ఫస్ట్ వాళ్ళు రాగానే స్నానం చేయించేసి, అన్నం పెట్టేసి పడుకోబెట్టేస్తాను. ఆ తర్వాత నా పనులు చూసుకుంటాను. వచ్చేసరికి 10:30 అయిపోయింది గదా! ఇంక పిల్లల పనులన్నీ చూసుకొని వాళ్ళు పడుకున్న తర్వాత నా పని స్టార్ట్ చేసుకున్నాను. 10:30లో నా పని ఏంటి అనుకుంటున్నారా? నేను గుడికి తీసుకొచ్చిన కొన్ని సామాన్లు పక్కన పెట్టుకోవడం గానీ, అందులో మెయిన్‌గా కొబ్బరి గిన్నెలు. నేను ఏ టెంపుల్‌కెళ్ళినా సరే, ఇంట్లో కొట్టినా సరే కొబ్బరి గిన్నెలు మాత్రం ఖచ్చితంగా ఎండు కొబ్బరి చేసేస్తాను. మేము మాక్సిమం ఎండు కొబ్బరి అస్సలు కొనము. ఎప్పుడో అస్సలు లేదు అంటే తప్పించి. అలా వచ్చిన తర్వాత నేను పొంగల్ పెట్టిన కుండ గూడా తీసుకొచ్చాను. సో, పొంగల్ కొంచెం ఉంది. ఇంటి దగ్గర వాళ్ళు తింటారు గదా అని తీసుకొచ్చాను. బట్ లేట్ అయిపోయింది గదా! అందరూ పడుకున్నారు. అలా అందులో ఉన్న పొంగల్ మొత్తం పక్కన పెట్టేసి కుండను నానబెట్టి పెట్టేశాను. నేను హ్యాపీగా ఫీల్ అయిన ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో, మా వారు కొట్టిన కొబ్బరి గిన్నెలో చాలా పెద్ద పువ్వొచ్చింది. సరే అంత బాగా పువ్వొచ్చింది గదా! ఏం కోరుకున్నావు అంటే, నేను పెద్దగా ఏం కోరుకోలేదు. ఎళ్ళాను కొబ్బరికాయ కొట్టుకొనొచ్చాను అని జెప్పారు. ఆ! సరిపోయింది అనిపిచ్చింది. నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా సరే దాన్ని ఎండు కొబ్బరి చేస్తానని చెప్పాను కదా! సో, దానికోసం నేను ఫస్ట్ తెచ్చిన కొబ్బరి గిన్నెలు నీట్‌గా కడుక్కొని ఒక రోజంతా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. అలా పెట్టడం వల్ల ఏంటంటే అందులో ఉన్న నీరు మొత్తం పీల్చేస్తుంది. ఆ తర్వాత బాగా ఎండొచ్చినప్పుడు అంటే డే టైమ్‌లో బయట పెట్టేస్తాను. నైట్ టైమ్ మళ్ళీ లోపల పెట్టేస్తాను. ఫ్రిడ్జ్‌లో కాదు నార్మల్‌గా ఇంట్లో పెట్టేస్తాను. అలా కొబ్బరి మొత్తం పూర్తిగా ఎండేంత వరకు 1 వీక్ గాని, 10 డేస్ గాని మంచిగా ఎండబెడతాను. అలా ఎండబెట్టిన కొబ్బరి ఆ డబ్బాలో ఉన్న కొబ్బరి మొత్తం అలా ముక్కలు చేసి పెట్టేసాను. సరిగ్గా ఎండదు అనుకుంటారేమో! అసలు మనకి కొన్న కొబ్బరిలాగా తెల్లగా ఎండుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా. మీరు ఇంతవరకు వీడియో చూసారు అంటే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.